మీరు మాట్లాడుతూ ఉండండి, నేను ఫోన్ మాట్లాడొస్తాను. అత్తా, నేనిక్కడికొచ్చింది నీకు హెల్ప్ చేయడానికి తప్ప నీ కోడలు గురించి భజన చేస్తుంటే వినడానికి కాదు. భజనే ఉందే, వింధ్య గురించి ఆయన చెప్పింది నిజమే. నువ్వు మళ్ళీ స్టార్ట్ చేసావా? వినడానికి నాకు చాలా ఇరిటేషన్గా ఉంది. ఇక్కడికెందుకు రమ్మన్నావో ముందది చెప్పు. నా కోడలి కోసం. ఏంటి? అవునే, అందరం ఎంత అభిమానంగా చూసుకుంటున్న వింధ్య ఈ ఇంట్లో 5 లక్షలు దొంగతనం చేసింది. ఏంటి? నీ బంగారు కోడలు దొంగతనం చేసిందా? నా కళ్ళారా చూశాను కాబట్టి మాట్లాడుతున్నాను, లేదంటే నేను కూడా నమ్మేదాన్ని కాదు. అన్బిలీవబుల్. మేడం గారికి అంత అవసరమేమొచ్చిందో? వాళ్ళింట్లో వాళ్ళకేమైనా డబ్బు పంపించిందా? లేదు, వాళ్ళడగరు. వింధ్య పంపించాలనుకున్నా రాజేష్కి చెప్పేది. అవును, ఈ దొంగతనం గురించి నువ్వు తనతో డైరెక్ట్గా మాట్లాడేవా అత్తయ్యా? నేనొక్కదాన్నే కాదు, రాజేషు, మీ మామయ్య ఎవ్వరడిగినా తను నోరు మెదపడం లేదు. ఎప్పుడూ లేనిది రాజేష్ కోప్పడినా సరే ఏ కారణం చెప్పలేదు. అంటే ఏదో పెద్ద స్కెచ్చే ఉందన్నమాట. స్కెచ్ అని కాదు కాని వేరే ఏదో ఉంది. అదేంటో తెలుసుకోవడమే నీ పని. ఇంట్లో అందరూ తనను అభిమానిస్తున్నా, అధికారం చెలాయించే హక్కు ఉన్నా, చాటుగా చీకట్లో డబ్బు తీసే కర్మ ఎందుకు పట్టిందో ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఈ సంఘటన జరిగినప్పట్నుంచి నాకసలు నిద్ర పట్టట్లేదు. మాక్కూడా చెప్పని సమస్య ఏమొచ్చిందో, మా దగ్గర ఏ విషయం దాస్తుందో నువ్వే కనిపెట్టాలి మౌనిక. డోంట్ వరీ అత్తా, అన్నీ నేను కనిపెడతాను. నీ దొంగ కోడలు పని పడతాను. మౌనిక, దొంగ కాదు, వింధ్యని నువ్వలా అనొద్దు. దొంగతనం చేసింది అని చెప్పింది నువ్వే, కాని దొంగ అని నేనంటే తప్పొచ్చిందా? తప్పో ఒప్పో, నువ్వు ముందు ఏం జరిగిందో కనిపెట్టి చెప్పు, అప్పుడే తెలుస్తుంది. ఇంతకీ నీ కోడలెక్కడా? వచ్చినప్పటినుంచి కనిపించట్లేదు. ఎక్కడికెళ్ళింది? శ్రీజ, మర్చిపోయావా? మర్చిపోయాను వదినా. నువ్వు మా ఇంటికొచ్చి చాలా రోజులైంది కదా. వావ్ ఆంటీ, ఈ దోసకాయ పప్పు ఇంత టేస్టీగా చేస్తారు కాబట్టే ఇది నా ఫేవరెట్. నీకే కాదమ్మా, మా సంధ్యకి కూడా ఇది చాలా ఇష్టం. వాళ్ళిద్దరి రుచులు అభిరుచులు ఒకటి కాబట్టే బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యారమ్మా. వదినా, చాలా రోజుల నుంచి అడగాలనుకుంటున్నాను, మీరు చిన్నప్పటి నుంచి ఇలానే ఒకరికొకరు తినిపించుకున్నారా? అవును, పెళ్ళయ్యాక అంతగా కుదరడం లేదు, కానీ స్కూల్ నుంచి మాకు బాగా అలవాటు. నా నోటికి ఎంత ముద్ద పెట్టాలో, ఎంత కూర కలపాలో సంధ్యకి తెలిసినట్టు నాకు కూడా తెలీదు. అందుకే సంధ్య తినిపిస్తే తినడానికి తృప్తిగా ఉంటుంది. మీ ఇద్దరిని చూస్తుంటే చాలా ఈర్ష్యగా ఉంటుంది. ఎంతోమంది స్నేహితుల్ని చూశాను, మీ అంత నిజమైన స్నేహితుల్ని జీవితంలో మొదటిసారి చూస్తున్నాను. పెళ్ళైనా కూడా ఇంత క్లోజ్గా ఉంటున్నారంటే ఇలాంటి ఫ్రెండ్స్ ప్రపంచంలో ఎక్కడా ఉండరన్నయ్యా. చాలు, అందరూ కలిసి మా ఫ్రెండ్షిప్ కి చాలా దిష్టి పెట్టేస్తున్నారు. అవును వింధ్య, నాకు కూడా అదే అనిపిస్తుంది. ఆంటీ, భోజనాలు అయిపోయాక మా ఇద్దరికి మీరు దిష్టి తీయండి. మీ స్నేహాన్ని ఈ ఇంట్లో అర్థం చేసుకునేంత గొప్పగా మీ ఇంట్లో మాత్రం, ముఖ్యంగా మీ అత్తగారికి ఎందుకు అర్థం కావటం లేదు?
ప్రపంచంలో అందరూ ఒకేలా ఉండాలని లేదు కదా. ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి. ఎందుకు ఏంటి అని అడగకూడదు. శ్రీకర్ గారు, ఆంటీ చెప్పింది కూడా నిజమే. నేను కూడా అప్పుడప్పుడు బాధపడేది ఆ ఒక్క విషయంలోనే. సంధ్య విషయంలో తప్ప మా అత్తయ్య గారు అన్నిట్లో బెస్టే. ఏంటమ్మా నువ్వు? ఎప్పుడేం మాట్లాడాలో తెలీదు. నీ వల్ల హ్యాపీ మూడ్ మొత్తం చేంజ్ అయిపోయింది. మీ అందరి మూడు మార్చడానికి నేను సంధ్య వదిన్ని ఒక క్వశ్చన్ అడుగుతాను. నిజాయితీగా సమాధానం చెప్పాలి. సరే శ్రీజ, అడుగు. నీకు వింధ్యా వదిన అంటే ఇష్టమా, మా అన్నయ్య అంటే ఇష్టమా? ఇద్దరు అని ఎస్కేప్ ఆన్సర్ మాత్రం ఇవ్వద్దు. నువ్వే ఆన్సర్ చెప్పినా ఎవరు ఫీల్ అవ్వరు కాబట్టి నిజమే చెప్పాలి వదినా. నాకు వింధ్యే ఎక్కువ. ఏంటి, మా అన్నయ్య కంటే ఎక్కువనా? అవును శ్రీజ. సారీ అండి. సారీ ఎందుకు సంధ్య? నీ మనసులో ఉన్నదే కదా చెప్పావు. నీ జీవితంలోకి ఫస్ట్ వచ్చింది వింధ్య, ఆ తర్వాతే నేను. నాకు సెకండ్ పొజిషన్ ఇవ్వడం వల్ల నేనేం ఫీల్ అవను. ఇంకా చెప్పాలంటే మీ ఇద్దరి స్నేహం గురించి నేను చాలా గర్వపడుతున్నాను. శ్రీకర్ గారు, మా ఇద్దరిలో ఒకరన్న ఆప్షన్ ఇచ్చింది కాబట్టి నా పేరు చెప్పింది, కానీ మీరంటే మా సంధ్యకి చాలా ప్రేమ. ఆ సంగతి నాకు తెలుసు వింధ్య. మా మధ్య ప్రేమ ఉంది కాబట్టే కష్టసుఖాలు కలిసి పంచుకుంటున్నాం. మేడం, జ్యూస్. అమ్మా మౌనిక, మీ అత్త ఎక్కడుందమ్మా? గదిలో పాప ఒక్కతే ఉందంట. నన్ను ఒంటరిగా వదిలేసి తోడు కోసం వెళ్ళింది. పాపుంటే మీ అత్తకి ప్రపంచంతో పనే లేదు. అంత ఇష్టం అనుకో. మావయ్య, మీ కోడలు ఇంకా రాలేదేంటి? మీరు ఫోన్ చేసి ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావని అడగరా? మనిషి మీద నమ్మకం లేకపోతే ప్రశ్నలు కాని, స్వచ్ఛమైన మనసు మీద సందేహాలు ఎలా ఉంటాయి చెప్పు? దాని గురించి అడిగినందుకు నా చెప్పుతో నేనే కొట్టుకోవాలి. అమ్మా వింధ్య, రామ్మా. ఈ అమ్మాయి మౌనిక మీ అత్తయ్యకి మేనకోడలవుతుంది. మౌనిక, తను ఈ ఇంటి కోడలు, మా ఇంటి మహాలక్ష్మి వింధ్య. హలో. హాయ్ అండి. మీరిద్దరూ మాట్లాడుకుంటూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. అత్తా మామయ్య నిన్ను పొగుడుతుంటే ఆకాశం నుంచి ఊడిపడే దేవతలా ఉంటావనుకున్నా. అంత కాకపోయినా ఏదో యావరేజ్గా ఉన్నావులే. నీ గురించి ఇంకెన్ని కొత్త విషయాలు తెలుస్తాయో చూడాలి. బావా, బావా. మౌని, హౌ ఆర్ యు? థ్యాంక్ యూ సో మచ్ బావా. ఇప్పటికి కూడా నువ్వు పెట్టిన ముద్దు పేరుతోనే నన్ను పిలుస్తున్నావు. నీకు మౌనిక అన్న పేరు కన్నా మౌని అన్న పేరే కరెక్ట్గా క్యూట్గా ఉంటుంది. అందుకే బావా, మా అమ్మ నాన్న పెట్టిన పేరు కన్నా మౌని అంటేనే నాకు చాలా చాలా ఇష్టం. ఆ పేరుతో నువ్వు పిలుస్తుంటే చాలా ఎక్సైటింగ్గా, చాలా హ్యాపీగా ఉంటుంది తెలుసా?
మీ ఇద్దరి పరిచయాలు అయిపోయాయా? అవునండి. మరేంటి సైలెంట్గా ఉన్నావు? మీ ఆవిడ నా అంత ఫాస్ట్ కాదులే బావా. నాలా తొందరగా అందరితో కలిసిపోలేదు. మౌని, అందరూ నీలా ఉంటే నీ స్పెషాలిటీ ఏముంటుంది చెప్పు? థ్యాంక్స్ బావా. నీ లైఫ్లో నేను స్పెషల్ అని చెప్తున్నావు కదా. నా లైఫ్లో ఏంటి? నేను జస్ట్ జనరల్గా చెప్పాను. బావా, నువ్వు ఎలా చెప్పినా నాకు మాత్రం స్పెషల్ స్పెషల్. ఏంటి బావా, పెళ్ళయ్యాక డైటింగ్ చేస్తున్నావా? చాలా సన్నబడిపోయావు. అయినా కోరి మరీ పెళ్లి చేసుకున్న మీ ఆవిడ అసలు నిన్ను పట్టించుకోవట్లేదా? ఎందుకు పట్టించుకోదు? భార్యగా, కోడలిగా, ఇప్పుడు తల్లిగా వింధ్యకి కళ్ళు మూసుకొని 100కి 100 మార్కులు ఇచ్చేయచ్చు. ఏంటి, కళ్ళు మూసుకున్నా? ఓ గ్రేట్. అత్తామావయ్యలే అనుకున్నానే. మా బావని కూడా బాగానే మాయ చేసావే. మౌని, మా ఏంటి? ఆహాహా, నేను నెగటివ్ సెన్స్తో అనలేదు బావా. అది ఏ మాయ చేసావే మూవీ ఉంది కదా, అలాంటి మాయా అంటున్నానన్నమాట. బావా, అసలు విషయమే మర్చిపోయాను. 1 మినిట్. బావా, ఇది నీకోసమే తీసుకొచ్చిన స్పెషల్ గిఫ్ట్. తీసుకో. ఓహ్, థ్యాంక్ యూ మౌని, థ్యాంక్ యూ సో మచ్. అంత ఖరీదైన బాటిల్కి విలువ కట్టలేని నా ప్రేమకి జస్ట్ థ్యాంక్స్ అంటావా? మరేం చేయాలి? గట్టిగా హగ్ ఇచ్చి అప్పుడు థ్యాంక్స్ చెప్పాలి. హగ్ ఇవ్వాలా? అంతే కదా, ఇస్తాను. సరేరా? వద్దులే, నాకు పెళ్ళయింది, నీకు అవ్వలేదు. అలాంటప్పుడు హగ్ ఇవ్వటం కరెక్ట్ కాదు. షేక్ హ్యాండ్ ఇస్తాను, పండగ చేసుకో. నీ షేక్ హ్యాండ్ నాకేమొద్దు. లవ్ యూ బావా. అత్తయ్య, మీరింకా నిద్రపోలేదా? లేదమ్మా, నిద్ర పట్టడం లేదు. నీతో మాట్లాడాలని వచ్చాను. ఏమైంది అత్తయ్య? నాతో ఏం మాట్లాడాలి? తప్పుగా అనుకోవద్దమ్మా, నాకు అనిపించింది చెప్పాలనుకుంటున్నాను. ఏంటత్తయ్య అలా అంటారు? అమ్మలాంటి వారు, మీరేం చెప్పినా నా మంచికే అని నేనెప్పుడూ నమ్ముతాను. చూడమ్మా సంధ్య, ఆడదానికి సౌభాగ్యానికి మించిన ఆస్తి, అనుబంధం వేరే ఉండదమ్మా. 5వ ఇచ్చే అందం, పరిపూర్ణత వేరే ఏ బంధమూ ఇవ్వలేదు. ఇవన్నీ ఇప్పుడు నాకెందుకు చెప్తున్నారత్తయ్య? మధ్యాహ్నం భోజనం చేస్తున్నప్పుడు శ్రీకర్ కన్నా వింధ్యే ఎక్కువని చెప్పడం నాకు నచ్చలేదమ్మా. నుదుటిన బొట్టు, మెడలో తాళి, కాలికి మెట్టెలు, ఇవన్నీ 5వ ప్రతీకలు. పెళ్లి వల్ల ఆడదానికొచ్చే సిరి సంపదలు. భర్త అనే బంధం జీవితం మధ్యలో మొదలైనా చివరి వరకు నిలుస్తుందమ్మా. ఆడదాని జీవితం పూర్తిగా మారేది కుటుంబంతో, బాధ్యతలు పెరిగేది, సమాజంలో గౌరవాన్ని పెంచేది అన్నీ 3 బుళ్ళ బంధాలే. నీ స్నేహం గొప్పదేనమ్మా, కాదన్నావు. కానీ భార్యాభర్తల బంధాన్ని తక్కువ చేసేది మాత్రం కాకూడదమ్మా. అయ్యో అత్తయ్య, నా మాటల్లో అర్థం అది కాదు. నా ఉద్దేశం స్నేహబంధం ముందు భార్యాభర్తల బంధాన్ని తక్కువ చేయడం కాదు. పెళ్లి చేసుకోవడం వల్ల దేవుడు లాంటి భర్త, తల్లి లాంటి అత్తయ్య దొరికారు. అది నిజంగా నా అదృష్టమే. కానీ నా జీవితంలో వింధ్య లేకపోతే ఏదీ లేదు. తన వల్లే నా జీవితంలో సంతోషం మొదలైంది. ఆ స్నేహమే బ్రతుకు మీద ఆశ పుట్టించింది. బంధం అంటే అర్థం తెలిసేలా చేసింది.
స్కూల్లో పరీక్షల దగ్గర నుండి జీవితంలో ఎదురైన ఎన్నో పరీక్షల్ని ఇద్దరూ కలిసే పాలు పంచుకున్నాం. ప్రతి ఫలితాన్ని సమానంగా అనుభవిస్తున్నాం. పెళ్లి వల్ల ఐదోతనం రావడం ఎంత నిజమో ఊహ తెలిసినప్పుడే వింధ్య నా ఆరో ప్రాణంగా మారడం కూడా అంత నిజమత్తయ్యా. అమ్మ సంధ్య, మీ స్నేహాన్ని కించపరచడం, నువ్వు వింధ్యతో స్నేహం చేయడం తప్పని చెప్పడం నా ఉద్దేశం కాదమ్మా. స్నేహం అన్నది కేవలం నీ మనసుకి, వ్యక్తిత్వానికి సంబంధించింది. ఏదైనా సమస్య వస్తే మీ ఇద్దరి మనుషుల మధ్య ఉంటుంది. ఎంత తొందరగా దగ్గరయ్యారో అంతే వేగంగా దూరం అయ్యే అవకాశం కూడా ఎక్కువే ఉంటుందమ్మా. అదే భార్యాభర్తల బంధం అంటే ఇద్దరు మనుషులే కాదు, 2 కుటుంబాలకు సంబంధించింది. ఏదైనా సమస్య వస్తే మాట్లాడ్డానికి పెద్ద మనుషులుంటారు, సర్ది చెప్పడానికి తల్లిదండ్రులొస్తారు. శ్రీకర్ జీవితంలో నాకన్నా ఎక్కువ కాలం ఉండేది, వాడితో కష్టసుఖాలు పంచుకోవాల్సింది నువ్వేనమ్మా. వాడికి నువ్వంటే నాకన్నా చాలా ఇష్టం. అలాంటిది నువ్వు కూడా ఇష్టాల్లో వాడికి మొదటి స్థానం ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. మీ ఇద్దరి స్నేహం మీద గౌరవం ఉంది. మీ ఇద్దరూ ఎప్పుడూ కలిసే ఉండాలని నేను కోరుకుంటాను. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదమ్మా. ఈరోజు మంచిగా అనిపించింది, రేపు చెడుగా మారచ్చు. ఈరోజు ఒప్పు అనుకున్నది ఏదో ఒకరోజు తప్పుగా అనిపించొచ్చు. 3 ముళ్లతో మొదలయ్యేది శాశ్వతమైన బంధమమ్మా, మిగిలినవి కాదు. దయచేసి అర్థం చేసుకోమ్మా. అత్తయ్యకి ఏమైంది? ఎందుకు ఈ మధ్యన మా స్నేహం గురించి ఎంత అనుమానపడుతున్నారు? వింధ్య గురించి నా ఆలోచన కరెక్ట్ కాదని ఎందుకు మాట్లాడుతున్నారు? హారతి కొండెక్కడం, అత్తయ్య నమ్మకం లేకుండా మాట్లాడడం, ఇవన్నీ చూస్తుంటే నాకు భయంగా ఉంది. నిజంగా నేను వింధ్య దూరం అయిపోతామా? అలా జరిగితే బ్రతకగలమా? బావా, 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 అదేంటి బావ నేను తెచ్చిన బాటిల్ ఓపెన్ కూడా చేయలేదు. రోజూ తాగే అలవాటు ఇప్పుడు పోయిందా? బావా, బావా. ఓ, ఆల్రెడీ తాగే పడుకున్నావా? లెగ్గు బావా. బావా. ఏంటి మౌని? ఏంటి బావా ఇది? నీకోసం ప్రేమతో మందు తీసుకొస్తే అది ఓపెన్ కూడా చేయకుండా పడుకున్నావే. ఆల్రెడీ ఈరోజు కోట అయిపోయింది, రేపు తాగుతానులే మౌని. కమాన్ బావా, ఇదేమైనా జ్వరం టానికా? లెక్క కట్టుకుని తాగడానికి? నా కోసం ఒక్క పెగ్గు తాగు బావా, నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. వద్దు మౌని, నువ్వు వెళ్ళిపో. పో, నువ్వు వెళ్ళు. ఓ ప్లీజ్ బావా, నా కోసం తాగవా? అబ్బా మౌని, డిస్టర్బ్ చేయకు, నాకు చాలా మత్తుగా ఉంది, నువ్వు వెళ్ళు. అయ్యో అలా అనకు బావా, నువ్వు తాగుతూ ఉంటే నేను పక్కనే కూర్చుని అలా మాట్లాడుతూ నీ భుజం మీద వాలి. మోనికా, అత్తా, గత కొన్ని రోజుల్లో మీ ఇంటికి కొత్త వాళ్ళెవరైనా వచ్చారా? ఇంకొక ఆవిడొచ్చింది, పేరు భాగ్యం. బావ పుట్టినరోజు నాడు సంధ్య ఫ్యామిలీతో పాటు భాగ్యం అని చెప్పావు కదా, ఆవిడ కూడా రావాలి. ఆవిడెందుకు? అంతా నేననుకున్నట్టే జరిగితే బావ పుట్టినరోజు నాడే నీ కోడలి నిజ స్వరూపం బయటపడుతుంది.